గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అని అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము అని అన్నాడు. హితవాక్య ప్రమాణం అని కింద పుట్టినోట్లు ఏముందో చూడండి. ఆరోగ్యము గల వాక్యం. అమ్మ చూసారా? నన్ను కాదు, వాక్యం చూసారా అంటున్నాను. ఏముంది అక్కడ చూడండి. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అని చెప్తున్నాడు. హితవాక్య ప్రమాణం అని అన్న చోట కింద ఏముందంటే ఆరోగ్యము గల వాక్యం అని ఉంది. అంటే ఏ వాక్యం? ఆరోగ్యము గల వాక్యం. ఆరోగ్యము గల వాక్యాన్ని కింద ఏం చెప్పాడు? 14వ వచనంలో మంచి పదార్థం అని చెప్పాడు. మంచి పదార్థం అని చెప్పాడంటే ఇంకా ఏమున్నట్టు అర్థం? మంచిది అని అన్నాడంటే దాని అర్థం ఏంటి? చెడ్డది కూడా ఉంది అని అర్థం. ఆరోగ్యము గల వాక్యం ఉంది అని అన్నాడంటే ఏముందని అర్థం? ఎవరైనా మీరు ఏదైనా తింటున్నప్పుడు తినేది చూసుకో అని అన్నారంటే అర్థం ఏంటి? అంతే కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మార్కు సువార్త 5లో అంటాడు ఆయన, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మా చిన్నప్పుడు రేక్కేలు అమ్మేవారండి. ఆ రేక్కేల్లో చూడకుండా తినేసామనుకోని ధన్యులం, చూసి తిన్నాం అనుకోండి ఒకటి తినలేం. అవునా కదా? మీలో చాలామంది తినేసి ఉంటారనుకోండి. చూస్తే ఒకటి తినలేం, చూడకుండా అయితే అన్నీ తినేస్తాం. ఎవరన్నా వచ్చి ఇలా అన్నారు, చూసుకొని తిని అన్నారంటే అర్థం ఏంటి? దాంట్లో కొన్ని పుచ్చులు కూడా ఉన్నాయని అర్థం కదా. అలాగే మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుప్రభుల వారు చెప్పారంటే అర్థం ఏంటి? మీరు వినేదంతా మంచిది కాదని, అన్నీ మంచివి కాదని, అన్నీ మంచి పదార్థాలు కాదని, అన్నీ ఆరోగ్యకరమైన వాక్యాలు కాదని. కాబట్టి దేవునికి స్తోత్రం, మీకు మాత్రం మంచి పదార్థం దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరికీ ఏ పదార్థం దొరికింది? మంచి పదార్థం. ఏ వాక్యం దొరికింది? ఏ వాక్యం? ఆరోగ్యకరమైన వాక్యం. అందుకే ఈ పరిచర్యలకున్న ధన్యత ఏంటంటే వృద్ధులు కూడా యవనస్తుల వల్ల పరిగెడతారు. మరి అది ఆరోగ్యం కాదా? అలా పరిగెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్దవాళ్ళు సైతం పరిగెట్టిన వాళ్ళు లేరండి. ప్రభు స్తోత్రం. ఆనోకని పెద్ద ఆయన కదా, మరి ఆయన పరిగెడతలేదా? ఇంకా ఆనంద్ గారు ఆయన పాట పాడాలి కానీ ఆయన నేను డ్యాన్స్ చేసేవాడిని, నాకులా డ్యాన్స్ చేసేస్తాడు ఆయన. అంత యంగ్ ఉన్నారు లేదా మన దాంట్లో? అంటే వృద్ధులు సైతం ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు లేదా? అంటే అంత ఆరోగ్యం ఎలా వచ్చింది? ఆరోగ్యకరమైన వాక్యం. ప్రభుకి స్తోత్రం. అందుకు పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును ఏం చెయ్యి? గైకొనుము అని అన్నాడు. ఆ హితవాక్య ప్రమాణం ఏదో కాదు, ఆరోగ్యకరమైన వాక్యం. 14వ వచనంలో అన్నాడు, అది మంచి పదార్థం. ప్రభుకి స్తోత్రం. ఆ మంచి పదార్థాన్ని ఆత్మ ద్వారా ఏం చేయబడాలి? కాపాడుకోవాలి. మనందరి బాధ్యత ఏంటంటే మనకు అప్పగించబడిన మంచి పదార్థాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వాక్యం చాలామందికి దొరికిందంటారా? నేను కరుణించబడినందున నాకు ఈ పరిచర్య దొరికిందని అన్నాడు పౌలు గారు. నమ్మకమైన వానికి ఎంచి నాకు ఈ పరిచర్య అప్పగించాడు అన్నాడు తిమోతి పత్రికలో. తెస్సలోనిక పత్రికలు అంటాడు, యోగ్యునిగా ఎంచి నాకు ఈ సువార్త అప్పగించాడు అని అంటాడు. అంటే ప్రభు మన నమ్మకమైన వారిగా ఎంచి ఈ ఆరోగ్యకరమైన బోధన మనకు అప్పగించాడు. ఈ బోధన గురించి చెప్తూ తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పారు చూడండి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము. ప్రభుకి స్తోత్రం. ఇదే వాక్యం? విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం. ఆ వాక్యం చేత ఏమవుతున్నాం? పెంచబడుతున్నాం. ప్రభుకి స్తోత్రం. మంచి పదార్థం చేత మనం ఏమవుతున్నాం? పెంచబడుతున్నాం. మీరు ధైర్యంగా ఇలా చెప్పుకోవచ్చండి, అసలు ఈ వాక్యాన్ని మీరు నమ్మకంగా వెంబడిస్తే 1 సంవత్సరంలో మీరు ఎంత అభివృద్ధి చెందారో మీకు అర్థమైపోద్ది. ఇప్పటికి ఆల్రెడీ వెంబడిస్తున్న వారందరూ మీరు అడగండి, ఒకప్పుడు మీ ఆత్మీయ జీవితం ఏంటి, ఇప్పుడు మీ ఆత్మీయ జీవితం ఏంటి? ఒకప్పుడు ఉన్న మీ ఏదైనా సమస్య రాగానే మీరు ఎంత భయపడేవారు,
ఇప్పుడు ఏదైనా సమస్య రాగానే మీరు ఎంత భయపడుతున్నారు అని మీరు ఎవరినైనా తట్టి అడగండి, ఖచ్చితంగా ఇలా చెప్తారు. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి భయపడిపోయేవారమండి, కానీ ఈరోజు ప్రతి చిన్నదాని విషయంలో కూడా మేము ధైర్యం కలిగి ఉండగలుగుతున్నాం. ప్రభుకి స్తోత్రం. అవునా కదా? ఆ అనుభవం కలిగిందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీరందరూ కూడా విశ్వాస సంబంధమైన సుబోధ సంబంధమైన వాక్యం ద్వారా మీరు ఏమవుతున్నారు? పెంచబడుతున్నారు. అది మంచి పదార్థం. దాని ఆత్మ ద్వారా ఏం చేయమంటున్నాడు? కాపాడుకోండి అంటున్నాడు. కాబట్టి మనందరం ఆత్మ ద్వారా అనే అనుభవంలోనికి మనం వెళ్తాం. నేను ఒక మాట చెప్తున్నాను, ఆత్మ ద్వారా కలిగేవి వాటిని మనం స్వతంత్రించుకోవడానికే ఇప్పుడు మన సంఘంలో ఉన్నాం. అసలు యేసుక్రీస్తు ద్వారా మనకంటూ ఒక స్థితి కలిగింది. యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక స్థితి కలిగితే ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న వాటన్నిటిని పొందుకోవడానికే మనకు ఆత్మ ప్రభుని దేవుడిచ్చాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం, దేవుని కుమారులమయ్యాం. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుతో పాటు మన పరలోకంలో కూర్చున్నాం. అంటే క్రీస్తులో ఉన్నవన్నీ ఎవరివే? మనవే. ప్రభుకి స్తోత్రం. నావన్నీయు నీవే అని అన్నాడు ప్రభు చెప్తూ. కాబట్టి ఇప్పుడు ఆయనవన్నీ మనవే. వాటన్నిటిని మనం తెలుసుకోవడమే కాదు, కానీ వాటన్నిటిని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. అంటే ఇప్పుడు ఆత్మ ద్వారా ఎవరైతే ఈ మంచి పదార్థాన్ని కాపాడుకుంటున్నారో వారు ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉంటారు. ప్రభుకి స్తోత్రం. ఏ పరిస్థితిలోనైనా మీరు ధైర్యంగా ఉంటారు, ఏ సమస్యలోనైనా మీరు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఆత్మ ద్వారా మీరు మంచి పదార్థాన్ని ఏం చేసుకుంటున్నారు? కాపాడుకుంటున్నారు. అంటే ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న వాటన్నిటిని మనం ఏం చేసుకుంటున్నాం? ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడమే కాదు, తీతు పత్రికలు అంటాడు, మనం తెలుసుకుంటున్నాం, మనకి నిరీక్షణ కలిగింది, నిరీక్షణను కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అంటే ఒకటి తెలుసుకోవడం, రెండు వాటి మీద మనకి నిరీక్షణ కలగడం, మూడు ఆ నిరీక్షణ ఏమవుతుంది? సఫలం చేయబడుతుంది. అంటే క్రీస్తులో ఉన్న వాటన్నిటిని ఆత్మ ద్వారా తెలుసుకొని వాటన్నిటిని మనం ఏం చేసుకుంటున్నాం? స్వతంత్రం చేసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. అందుకే ప్రతి దాని విషయంలో మనం ఇప్పుడు సక్సెస్ అనుభవిస్తున్నాం, సఫలతను అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప కార్యం జరగడానికి ప్రభు చాలా చిన్నవారిని ఎంచుకున్నాడా లేదా? ఇప్పుడు మన ఎర్రపాతూరులో మీటింగ్ జరిగాయి, చిన్నవారిని ప్రభు ఎంచుకున్నాడా లేదా? మన విజయవాడలో ఘనమైన కూడిక జరిగింది, చిన్నవారిని ఎంచుకున్నాడా లేదా? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మానవ శక్తితో జరుగుతున్నవి కాదు. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, అసలు ఎక్కడ జరగాలో, ఎలా జరగాలో, ఏ విధంగా జరగాలని అన్నీ కూడా దేవుడు తన ప్రణాళికల ద్వారా జరిగిస్తున్నాడు. మనం ఆలోచిస్తే కూడా దొరకలేని విధంగా ప్రభు నడిపిస్తున్నాడు. ఇవన్నీ మనం ఏమంటున్నాం? ఇవన్నీ ఆత్మ కార్యాలని చెప్తున్నాం కదా. క్రీస్తులో ఉన్న వాటన్నిటిని మనం వింటున్నాం, క్రీస్తులో ఉన్న వాటన్నిటి మీద మనకు నిరీక్షణ కలుగుతుంది. క్రీస్తులో ఉన్న వాటన్నిటి మీద మన నిరీక్షణ కలగడమే కాదు, దాన్ని మనం సఫలత అనుభవిస్తున్నాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు చాలామందికి ఈ ధైర్యం బయట ఉన్న వాళ్ళకు ఉందా? బయట ఉన్న వాళ్ళకి ధైర్యం ఉందా? నేను మాట చెప్పనా, ఎంత మీటింగ్ జరుగుతున్నా ఈ కన్వీనర్లు, ఈ సేవకులు ఖచ్చితంగా ధైర్యంగానే ఉంటారు. ఎందుకు? ఈ ఆలోచన ఇచ్చింది ప్రభు అయితే దీన్ని సక్సెస్ చేసేది కూడా ఎవరు? ప్రభువే. దేవునికి స్తోత్రం. మరి ఇదే ఆలోచన బయట ఉన్న వారికి ఉందా? ఉండదు. ఎందుకు ఉండదంటే వారికి ఆ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం వారికి దొరకలేదు, ఆరోగ్యకరమైన వాక్యం వారికి దొరకలేదు, ఆ మంచి పదార్థం వారికి దొరకలేదు. కాబట్టి వారు ఎక్కడున్నారు అని అంటే భయాల్లో బ్రతుకుతున్నారు. కానీ నేను మాట చెప్తున్నాను, ఈ పరిచయలో ఉన్న వారందరూ ధైర్యంతో బ్రతుకుతున్నారు. ప్రభుకి స్తోత్రం. ఎలా బ్రతుకుతున్నాం? ధైర్యంగా బ్రతుకుతున్నాం. ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం. దేవుడు మనకు సత్యు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనలో ఎవరున్నారని చెప్తున్నాడు? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మే మనలో ఉన్నాడు, కానీ ఎవరు లేరు. పిరికితనము గల ఆత్మ లేడు. అంటే ఏ ఆత్మ ఉందని కూడా అర్థం. పిరికితనం ఇచ్చే ఆత్మ కూడా ఉందని అర్థం. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు ఉన్నాయి. మీరందరూ ఏ ఆత్మచేత నడిపించబడాలి? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మే కాకుండా మరొక ఆత్మ కూడా ఉంది. ఆత్మే ఆత్మ, పిరికితనం గల ఆత్మ. ఇంకో మాట చెప్పండి, భయపడేటట్లుగా చేసే ఆత్మ. మీలో ఎవరైతే భయపడుతున్నారో మిమ్మల్ని అందరినీ అది పట్టేసింది.
యేసు ప్రభు నామలు ఈ మీటింగ్ అయిపోయేలాగా ఆ ఆత్మ మిమ్మల్ని వదిలేసింది గాక. ఆల్రెడీ చాలామందిని వదిలేసింది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కొందరిలో భయం ఉండిపోయింది. రేపు ఎలాగా, నా కుటుంబం విషయం ఎలాగా, నా భర్త విషయం ఎలాగా, రేపు ఆర్థికంగా ఇబ్బందుల విషయంలో ఎలాగా, ఇల్లు విషయంలో ఎలాగా అని ప్రతి చిన్నదానికి ఏమైపోతున్నాం, భయపడిపోతున్నాం. ఎందుకు భయపడిపోతున్నాం అంటే మనకు ఆ మంచి పదార్థం దొరకలేదు, ఆరోగ్యకరమైన వాక్యం దొరకలేదు, సుబోధ సంబంధమైన వాక్యంలో మనం ఏమవడం లేదు, పెంచబడడం లేదు. అలా పెంచబడుతున్న వారిని చూడండి, ధైర్యంగా ఉన్నారు. మీరు ఇంకా పిరికితనంలోను భయాల్లో ఉంటున్నారంటే అర్థం ఏంటంటే మీకు ఇంకా వాక్యం దొరకలేదని అర్థం. ఈ వాక్యం మనకేమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు ఉన్నాయి. 1 దేవుని ఆత్మచేత అయినా నడిపించబడతాం, 2 పిరికితనం గల ఆత్మచేత అయినా నడిపించబడతాం. పిరికితనం గల ఆత్మచేత నడిపించబడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనలో ఏముంటాయి? భయం ఉంటుంది. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. భయం ఉన్న చోట ఏముండదు? విశ్వాసం ఉండదు. లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం. యేసు ఆ మాటలు విని భయపడద్దు. అది భయపడితే ఏముండదు? నమ్మకం ఉండదు. మీరు భయపడుతున్నారంటే అర్థం ఏంటి చెప్పాలి? భయపడుతున్నామంటే అర్థం ఏంటి? మనలో ఏమీ లేదు, నమ్మకం లేదు. నమ్మకాన్ని మరో పేరు చెప్పండి. విశ్వాసం లేదంటే మనం ఏం నమ్మడం లేదు? యేసు క్రీస్తులో నాకు కావలసినవన్నీ క్రీస్తులో ఉన్నాయని నమ్మడం లేదు. క్రీస్తులో ఉన్నాయని మనం ఎందుకు నమ్మడం లేదు? మనకు చెప్పేవాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారు? అసలు యేసు ప్రభుతో నీకు సంబంధమే లేదని చెప్తున్నారు. యేసు ప్రభుతో నీకు ఇంకా సమాధానం కలగలేదని చెప్తున్నారు. అసలు నీలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో అని అనుమానం పెడుతున్నారు. ఒక మాట అండి, అసలు ఆత్మ ద్వారా అన్నిటిని మనం స్వతంత్రించుకోవాలంటే అసలు యేసు ప్రభు ద్వారా మనకి ఏం కలిగింది అన్నది మనకు తెలియాలి కదా. అసలు ఆత్మ ద్వారా స్వతంత్రించుకోవాలంటే అసలు యేసు ప్రభు ద్వారా మనకేం కలిగింది, మనకేం జరిగింది, మనలో ఏం జరిగింది, అసలు క్రీస్తులో మనం ఏమై ఉన్నాం అన్న విషయంలో చాలామంది సందేహం. అంతెందుకని ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, అసలు నువ్వేమై ఉన్నావు అని అడిగితే ఏమంటారు? అది నాకు తెలియదు అంటారు. అసలు యేసు ప్రభుని నమ్మావు కదా, ప్రభు రక్తం చేత కడగబడ్డావు కదా, నువ్వు నీతిమంతుడువా పాప అని అడగండి. ఒక ప్రశ్న అడగండి, ఏమంటారు? వెంటనే పాపనని అంటారు. మరి ప్రభుని నమ్మావు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది అన్న వాళ్ళు ఉన్నారు. అంటే 40 సంవత్సరాలు అవుతున్నా ప్రభులోనికి వచ్చి ప్రభు రక్తం కడిగిందా అంటే కడిగిందా అని అంటారు. దేవుని పిల్లవా కాదంటే దేవుని బిడ్డని అంటారు. సంఘానికి వెళ్తున్నావంటే సంఘానికి వెళ్తున్నావు అంటారు. ప్రతి వారం ప్రభు బలి తీసుకుంటున్నావా అంటే ప్రతి నెల తీసుకుంటున్నావా అని అంటారు. మరి నువ్వు పాప నీతిమంతులు అంటే ఏమంటారు? పాపిని అంటారు. అంటే పాపిని అని అంటున్నారంటే వాళ్ళకి ఇంకా ఏ వాక్యం దొరకలేదు? ఆరోగ్యకరమైన వాక్యం దొరకలేదు. ఆరోగ్యకరమైన వాక్యం దొరికితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రతి సమస్య కూడా నా ప్రభులో ఉంది, ఈ ఇబ్బందికి సమాధానం నా ప్రభులో ఉంది అని ప్రతి విషయంలో మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. కాబట్టి మీరు అందరూ అటువంటి ధైర్యం మీకు కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే భయం ఉన్న చోట ఏముండదు? విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉన్న చోట ఏముండదు? భయం ఉండదు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉందరుగాక. ఒక మాట ఇలా చెప్తున్నాను. ఆ వేగులు వారు ఆ పట్టణానికి వెళ్ళారు కదా, 12 మంది వెళ్ళి ఆ పట్టణం చూసి వచ్చారు కదా. ఆ పట్టణానికి వెళ్ళి చూసి వచ్చిన వారిలో ఆ దేశం మంచి దేశం అని ఎవరు చెప్పారు? 12 మంది చూసి వచ్చారు. ఆ దేశం మంచి దేశం అని ఎవరు చెప్పారు అన్నాను? చెప్పండి, ఎవరు చెప్పారు? యెహోషువ కాలేబులు చెప్పారు. అంటే మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారు? మీకు మాట చెప్పనా, వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు మంచిదని చెప్పారు. అదే పొరపాటు పడుతున్నాం. మనం కూడా ఏమనుకున్నామంటే ఈయన పాస్టర్ గారే ఈయన చేతిలో బైబిల్ ఉంది, ఈయన చేతిలో బైబిల్ ఉంది, ఈయన మధ్యలో హల్లెలూయా అంటున్నాడు, ఈయన హల్లెలూయా అంటున్నాడు. ఈయన అలాగే బుర్ర ఊపుతున్నాడు, ఈయన అలాగే బుర్ర ఊపుతున్నాడు. ఈయన షూట్ వేసుకున్నాడు, ఆయన షూట్ వేసుకున్నాడు. కాబట్టి ఈయన యేసు ప్రభు కోసమే చెప్తున్నాడు, ఆయన యేసు ప్రభు కోసం చెప్తున్నాడు. అదే పొరపాటు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు యేసు ప్రభు నమ్మునా కానీ ఇంకా నువ్వు పాపే అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తున్నారు? ఈ ఎయిర్పోర్ట్లో ఏం చెప్తున్నారంటే నువ్వు యేసు ప్రభుని నమ్మావు, ఒక్క అర్పణ చేత సదాకాలాన్ని నువ్వు సంపూర్ణుడయ్యావు. క్రీస్తు నిన్ను సంపూర్ణుడిగా చేశాడు. క్రీస్తులో నీకు కావలసినవన్నీ క్రీస్తులో ఉన్నాయి, ఆయన వైపు చూడని చెప్పి మీకు ధైర్యం తెస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. అంటే ఏ ఆత్మను పట్టిస్తున్నారు?
ధైర్యపు ఆత్మను పట్టిస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. నువ్వు ఇంకా పాపివే, నువ్వు ఇంకా పరిశుద్ధుడు కాలేదు, యేసు ప్రభు వచ్చేంత వరకు నువ్వు ఇంకా ఇలాగే ఉంటావు అని చెప్తున్నారంటే ఏం చెప్తున్నారు? క్రీస్తులో నీకు ఏమీ లేవని చెప్పి దండనతో కూడిన భయం పెడుతున్నారండి. ఏ ఆత్మను పట్టిస్తున్నారు? పిరుగుతనం కలిగిన ఆత్మను పట్టిస్తున్నారు. ఇలా చెప్పండి, పిరుగుతనం గల ఆత్మను పట్టించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ధైర్యం కలిగిన ఆత్మను పట్టించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అందుకే ఏర్పాటు చెప్పాలి తక్కువ మంది ఉన్నారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఉందా మాట? రండి ఒకసారి సంఖ్యాకాండం చివరిగా ఈ మాట చూపి నేను సేవకులకు సమయాన్ని ఇస్తాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. ఒక్క చిన్న మాట. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? 27 చదవండి డైరెక్ట్. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నువ్వు మమ్మల్ని పంపిన దేశానికి మేము వెళుతుమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మేము అక్కడ ఎవరిని చూసాం? అనాకీలను చూసాం. వీళ్ళు కూడా ఏం చెప్పారు చెప్పండి? 27వ వచనంలో అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అని అన్నారు. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. 8 యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళదే చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళదే చెప్పారు. కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిందని తేడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చదవండి. ఆ దేశం మెట్టకు మీరు యెహోవా మీద ఏం చేయకండి? తిరగబడకండి. ఆ దేశ ప్రజలకు మీరు భయపడకండి, వారు మనకేమవుతారు? ఆహారం అవుతారు. కాబట్టి ఆ దేశ ప్రజలు ఎవరైనా దేవుడు మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఏం పడకండి, భయపడకండి. అంటే ఏ ఆత్మను పట్టిస్తున్నారు? ధైర్యపు ఆత్మని. ప్రభుకి స్తోత్రం. ఎంతమంది? 2. ఈ 10 మంది ఏమంటున్నారు? ఆ దేశం పాలు తేనెలు ప్రవహించు దేశమే అని చెప్తున్నారు. కానీ ఏమంటున్నారు? మనలో ఎవడు వెళ్ళడు, మనలో ఎవడు వెళ్ళడు. మీకు మాట చెప్పనా? గతంలో మేము విన్న వాక్యం ఏం చెప్పేవారంటే, పరలోకం చాలా గొప్పదనేవారు. ఎంత గొప్పది? అది బంగారపు రాజవీధులతో ఉంది, అక్కడ చాలా గొప్పది. అది అసలు అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, అది చాలా గొప్పదని చెప్పి చివరిలోకి వచ్చినారు. ఎవడు వెళ్ళడు. మీకు అర్థమైందా? కానీ ఈ కృపా పరిచర్యలో కూడా వినండి, పరలోకం చాలా శ్రేష్టమైంది, కానీ అది మన వల్ల అవ్వదు. యేసు ప్రభు నమ్మితే అది జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులో సమస్తం ఉన్నాయి, అవి మన ద్వారా మనం సంపాదించుకోలేం, అవి ఆత్మ ద్వారా సాధ్యమని చెప్తున్నాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎక్కడా పరలోకంగా చెప్తున్నారు, ఎక్కడా పరలోకంగా చెప్తున్నారు, అక్కడ మనుషులే చెప్తున్నారు, ఇక్కడ మనుషులే చెప్తున్నారు. కానీ ఇక్కడ పట్టిస్తున్న ఆత్మ వేరు, ఇక్కడ పట్టిస్తున్న ఆత్మ వేరు. ఇక్కడ పట్టించిన ఆత్మతో వచ్చావా? యేసుప్రభు నామలి కూడికలో అది నీకు పోనుగాక, ఈ ఆత్మ నీకు కలుగునుగాక, ఈ ఆత్మ నీ మీదకు దిగివచ్చునుగాక. ఆ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇలా అంటారు ఈ 10 మంది. ఏమంటున్నారంటే, వారి ఎదుట మనం మిడతల వలె ఉన్నాము అని అన్నారు. కానీ వీళ్ళిద్దరు అంటారు, మన పక్షాన ఎవరున్నారు? మన ప్రభువు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి వాడు ఎంతటి వాడైనాను మాకేమి లేదు, లక్ష్యం లేదు. పౌలు గారు గలతీపత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, వాడు ఎంతటి వాడైనాను నాకు లక్ష్యం లేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ఇలా అంటాడు, మనుషుల ముఖమును చూసి మీరు భయపడకండి, వారిని మీరు లక్ష్య పెట్టకండి అని అన్నాడు. అంటే ఇద్దరు లక్ష్య పెట్టడం లేదు, ప్రభు వైపు చూస్తున్నారు. గొప్ప కార్యాలు కాలేబు యెహోషువ ద్వారా జరిగాయి. కానీ ఈ 10 మంది పిరికితనం కలిగిన ఆత్మలు పట్టించారు కాబట్టి వీళ్ళ ద్వారా ఏ కార్యాలు జరగలేదు. అక్కడితోనే వారి చాప్టర్ అంతా ఏమైంది? క్లోజ్ అయింది. కాబట్టి మీ ధైర్యంగా మాట చెప్తున్నాను, దేవుని ఆత్మను పట్టించే లేదా ధైర్యపు ఆత్మ మీ మీదకు దిగివచ్చేటట్లుగా సిద్ధపరిచే కూడికలే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుకి స్తోత్రం. మీరు ఏ విషయంలోనైనా ధైర్యంగా జీవించే కృప మీకు అందరికీ కలుగునుగాక. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా పట్టిన ఆ పిరికితనం కలిగిన ఆత్మలు పోవేటట్లుగా, ధైర్యం కలిగిన ఆత్మలు అనేక మందికి మీదకు దిగువచ్చేటట్లుగా సిద్ధపరచడానికే దేవుని సేవకులు రాజేష్ గారు, అలాగే మన ప్రియులు ప్రకాశ్ పాలెంలో పరిచయం చేస్తున్న సేవకులు కానివ్వండి, మన సేవకులందరూ కూడా ఇక్కడ మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ దినం కూడికి ఏర్పాటు చేశారు.
ఇప్పుడు వాక్యం విన్నారు, తర్వాత సేవకులు చెప్తారు, మధ్యాహ్నం చెప్తారు. మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఒక ధైర్యంతో మీరు వెళ్తారు, ఒక నిశ్చయితో మీరు తిరిగి వెళ్తారు. అన్న మందిరానికి ఏడ్చుకుంటూ వచ్చింది, భోజనం మానేసి ఏడుస్తూ వచ్చింది, కానీ ఒక వాగ్దానం పొందుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. ప్రభుకి స్తోత్రం. ఎవరైనా అడుగుతారు? అడగరా? వెళ్ళినప్పుడు ఏమి ఏడ్చుకుంటూ వెళ్ళావు, వచ్చినప్పుడు ఇంత ఆనందంగా వస్తున్నావు ఏమంది? వెనకాల మా అబ్బాయిని ఎత్తుకున్నాడని చెప్పిందా? అనలేదు. ఏమంది? నా ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఆమెకు ధైర్యం వచ్చింది. ఆ రోజు నుంచి ఇంకా భోజనం చేయడం మానివేయడం అనేది ఇంకా జరగలేదు. ఇంకా ఆ రోజు నుంచి ఏం చేసిందంట? భోజనం చేసింది. ప్రభుకి స్తోత్రం. మీరు ఏ బాధతో వచ్చినా, ఏ సమస్యతో మీరు వచ్చినా జాగ్రత్తగా కనిపెట్టండి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడని మీకు ఒక వాగ్దానం ఇస్తాడు. మీలో పిరికితనం కలిగిన ఆత్మ పోతుంది, ధైర్యపు ఆత్మతో మీరు నింపబడతారు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని భద్రం చేయను గాక. రైట్, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించిన ఆయన ఈ యొక్క సమయాన్ని మీరు అప్పగించినందుకు స్తోత్రాలు. నీ ప్రజలు మీ మాటలు విన్నారు. ఇక్కడికి వచ్చిన నీ పిల్లలందరూ కూడా ధైర్యపు ఆత్మతో నింపబడి, వారి మీద ధైర్యపు ఆత్మ మాత్రమే పనిచేయును గాక. నాయన, భయపెట్టి భయాలు పెట్టేవారు అనేక మంది ఉన్నా, మీరు మాత్రం మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యకరమైన హితవాక్యం ప్రమాణమును గైకొనుము తిమోతి అని మీరు చెప్పినట్లుగా అటువంటి మంచి పదార్థాన్ని మీరు మాకు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా తర్వాత నిలబడబోతున్న మీ సేవకునికి మీ సమృద్ధి అయిన నడిపింపునిచ్చి వాడుకోమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తు నామమున సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకులకు వందనాలు. హితవాక్యమును గురించిన శ్రేష్టమైన సంగతులు తెలియపరిచిన సత్య ప్రసాద్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాము. ప్రియులారా, మనం